హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ డిఎస్ అనిల్ వ్లాగ్స్. ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో ఈరోజు అయితే డబుల్ కా మీఠా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అయితే ఇక్కడ మేము తయారు చేస్తున్నాము. ఈరోజు మా బాబాయ్ నేను కలిసి డబుల్ కా మీఠా అయితే తయారు చేస్తున్నాము. ఇది హైదరాబాద్లో మా మామయ్య దగ్గర అయితే ఒక ఫంక్షన్లో అయితే ఈ డబుల్ కా మీఠాని అయితే తయారు చేసాము. చూస్తున్నారు కదా, ఇది ఏ విధంగా ఎలా తయారు చేయాలి, ఏమేమి దీనికి కావాల్సిన పదార్థాలు అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రెడ్ అండ్ ఆయిల్, పాలు, దీనికి కలర్ కూడా కావాలి, అండ్ షుగరు, పేనీలు, ఇది టూటీ ఫ్రూటీ అండ్ కోవా. ఇవి అయితే మనకు కావాల్సిన పదార్థాలు. ముందుగా బ్రెడ్ తీసుకొని దాని పైన ఉన్న లేయర్ని ఇలా కట్ చేసుకోవాలి. పైన కనబడుతుంది కదా డార్క్గా, ఆ ఉన్న లేయర్ మొత్తం కట్ చేసేయాలి. ఇది కట్ చేసినాక ఇటు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ పీసెస్ పీసెస్ అంటే ఇట్లా సైడ్కి ఉన్న లేయర్ అంటే కొంచెం అది ఎంత అయితే ఉందో అంత సైజులో కట్ చేసుకున్నాక ఇక్కడ పక్కన రెండు బ్రెడ్లు కనబడుతున్నాయి కదా, ఆ విధంగా అయితే వైట్ కలర్లోకి వచ్చేస్తుంది లేయర్ లేయర్ కట్ చేస్తే. ఇవి చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను. అయితే ఈ బ్రెడ్ అనేది మనం రెగ్యులర్ తినే బ్రెడ్ కన్నా కొంచెం స్పెషల్గా ఉంటుంది అనమాట. అయితే ఇది డబల్ కా మీఠా బ్రెడ్ అంటే ఈ బ్రెడ్ అయితే ఇస్తారు, ఎందుకంటే ఇది కొంచెం స్టాండర్డ్ ఉంటుంది. చూస్తున్నారు కదా, చేతులతో బట్టి ఇట్లా అంటే కూడా అసలు బ్రెడ్ అనేది వంగట్లేదు, అంటే ఇట్లా మెత్తగా అవ్వట్లేదు, అంత గట్టిగా ఉంటుంది అనమాట. అయితే ఇలా గట్టిగా ఉన్న బ్రెడ్డే మనకు ఈ డబల్ కా మీఠాకు బాగా పనిచేస్తుంది అనమాట. అయితే ఈ కట్ చేసుకున్న లేయర్ ఉంది కదా పీసెస్, ఇవన్నీ ఒక కవర్లో వేసుకోవాలి, ఎందుకంటే ఇది మనకు రెగ్యులర్గా టీ అవి తాగుతాం కదా, దాంట్లో తీసుకొని తినడానికి అయితే బాగుంటాయి టేస్ట్ అయితే. చూస్తున్నారు కదా, ఇలా చిన్న బ్రెడ్ కాస్త ఇట్లా కట్ చేస్తే ఇగో చిన్న చిన్న పీసులు అయినాయి కదా, ఆ పీసులను కాస్త ఇంకా చిన్న పీసులు కట్ చేయాలి. ఇగో ఇలా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ మా బాబాయ్ కట్ చేస్తుండ్రు. అలా చిన్న పీసులు కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ చిన్న పీసులు ఇంత చేసుకుంటేనే మనకు ఆయిల్ వేసేసరికి చాలా పెద్దగా అయితే అవుతాయి. ముందే మనం పెద్దగా కట్ చేస్తే ఆయిల్ వేసేసరికి అవి ఇంకా పెద్ద అవుతాయి. దానికోసం మనం చిన్నగా ఎంత చిన్నగా కట్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. చూసారు కదా, ఇక షుగరు, పాల ప్యాకెట్లు, కోవా అన్నీ అయితే రెడీ తెచ్చేసుకున్నాము. మంట పెట్టి ఆయిల్ అయితే పోసేసాను. పోసిన తర్వాత ఒక్కొక్క ఇవి ఉన్నాయి కదా పీసెస్ మనం కట్ చేసుకున్నాయి, ఇవన్నీ మనము ఆ ఆయిల్ అయితే గరం అయిందా లేదా చెక్ చేసుకోవాలి. చూడ ఒక పీస్ అయితే వేసాము కదా, అంటే ఇంకా ఆయిల్ అనేది గరం కాలేదు. ఇప్పుడు గరం కాగానే హీట్ కాగానే ఇక మొత్తం పీసెస్ అయితే వేసేసాము. చూస్తున్నారు కదా, ఆ వైట్ ఉన్న పీసెస్ కాస్త ఆయిల్లో వేయగానే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఆయిల్లో ఉంచుకోవాలి. చూడండి ఇక్కడ కనబడుతున్నాయి కదా, కొంచెంగా కలర్ కొద్దిగా చేంజ్ అయితే అవుతుంది. అలా చేంజ్ కాగానే మనం వేరే బౌల్లో అయితే ఆ పీసెస్ అన్ని వేరే బౌల్లో వేసుకోవాలి. అయితే మేము ఈరోజు 4 బ్రెడ్లు అయితే తీసుకున్నాం. మొత్తం 4 బ్రెడ్లకు గాను మనకు 4 కిలోల చక్కెర అండ్ 2 కేసరి కలర్ అండ్ 4 లీటర్ల పాలు అండ్ కోవా, ఇంకా టూటీ ఫ్రూటీ అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టి ఇంకా బాగా ఎక్స్పెన్సివ్గా చేయాలంటే మనకు కాజు, బాదం, పిస్తా ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా మన అవన్నీ కూడా వేసుకోవచ్చు. అది కాకుండా మనం తక్కువ బడ్జెట్ చేయాలంటే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇటు చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే బాగా మంచిగా అయితే కలర్ చేంజ్ అయినాయి. చూసారు కదా, ఇలా ఈ ఎక్కువ డార్క్ అయితే బ్లాక్ అయిపోతాయి, అలా కాకుండా మంచిగా ఈ కలర్కి వచ్చేదాకా వేసుకోవాలి, ఎక్కువ అయితే మాడిపోతాయి. దాని తర్వాత మనం మళ్ళీ పొయ్యి మీద ఒక లగాన్ అయితే పెట్టుకోవాలి. ఆ లగాన్ పెట్టి, ఇది 10 kg లగాన్ అనమాట. అయితే ఇందులో 4 బ్రెడ్ల కన్నా ఎక్కువ అయితే ఈ లగాన్లో మనము చేయలేము, ఎందుకంటే ఎక్కువ అయిపోతుంది ఆడికే. మనం ఇప్పుడు ఇది చేస్తేనే చూస్తారు మీరు లాస్ట్లో ఎంత పై దాకా అయితే వచ్చేస్తుంది. ఇందులో 4 లీటర్ల వాటర్ కూడా పోసుకోవాలి. ఆ వాటర్ పోసాక అందులో కరివేపాకు ఆకు పడితే తీసేసారు మా బాబాయ్. అందులో 4 కిలోల షుగర్, అంటే 4 బ్రెడ్లు కనుక 4 కిలోల షుగర్ అయితే వేసుకోవాలి. వేసాక కొంచెం సేపు దాన్ని మంట పెట్టి మాగనివ్వాలి, ఎందుకంటే పాకం అవుతుంది అనమాట. షుగర్ కాస్త కరిగి ఇలా మెత్తగా అయిపోతాయి అనమాట. అయినాక కొద్దిసేపు అలా ఉంచుకోవాలి. ఉంచిన తర్వాత కొద్దిసేపటికి మనం పాల ప్యాకెట్స్, అంటే 4 బ్రెడ్లకు 4 లీటర్ల పాల ప్యాకెట్లు అయితే తీసుకున్నాము. ఇవి 1/2 లీటర్ ప్యాకెట్స్ అనమాట. ఇవి మొత్తం మనం 4 లీటర్లు అయితే ఇందులో పాలు అయితే పోసుకోవాలి. పాలు పోస్తున్నాం కదా, అయితే మీరు కూడా ఇలాంటి డబల్ కా మీఠాలు చేసి ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. అయితే ఇంకోటి ఏంటంటే, మనం ఇక్కడ డబల్ కా మీఠా అనేది విలేజ్ అంటే ఊర్లలో చాలా మందికి ఏదైనా ఫంక్షన్స్ అయినా ఇవి అయితే చేయరు చాలా మంది. ఏదో కొంతమంది అయితే బాగా డబ్బులున్న వారు అయితే చేస్తారు. దీని గురించి అంతా తెలియదు విలేజ్ వాళ్ళకు. అంటే ఎందుకు, మా దగ్గరనే మేము చాలా ఫంక్షన్ చేస్తాం కానీ డబల్ కా మీఠా అయితే చేయము. సిటీలో అయితే దీన్ని చాలా క్రేజ్ అయితే ఉంది. డబల్ కా మీఠా అంటేనే
ఏదైనా ఫంక్షన్ హైదరాబాద్‌లో అయితుందంటే కంపల్సరీ భోజనాలతో పాటు ఈ డబల్ కా మీఠా లాస్ట్‌లో పెట్టడం ఇక్కడ ట్రెండింగ్‌గా అయిపోయిందనమాట హైదరాబాద్‌లో. చూసారుగా మొత్తం పాలైతే పోసేసాము. పాలు పోయడం మాక్సిమం అయిపోయినట్టే. ఈ పోసినాక కొంచెం కలర్ అయితే చేంజ్ అయితుంది. పాల కలరు అంటే కలర్ చేంజ్ అయితుందంటే వేరే కలర్ వచ్చినట్టు కాదు కానీ కొద్దిగా వేరే కొంచెం మంట ఎక్కువ పెడితే దాని పాలనేది కొంచెం లైట్‌గా ఇట్లా గడ్డ కట్టినట్టు అయితదనమాట. పైన లేయర్ అయితే వస్తది కదా! అది వచ్చినాక కొద్దిసేపు పాలు మాగాక మా బాబాయ్ కేసరి కలర్ అనేది తీసుకున్నాడు 2 డబ్బాలు. ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నారు కదా! ఇక్కడ కేసరి కలర్ అన్నమాట అది. ఆ కలర్ 2 డబ్బాల కలర్‌నైతే అందులో వేసేసుకోవాలి. చూసారు కదా! ఒక డబ్బా ఏసేసా ఆల్రెడీ. ఇప్పుడు రెండో డబ్బా ఏస్తున్నాడు. చూసారు ఈ కలర్ ఏస్తే మన పాల కలర్ అనేది చేంజ్ అయితదనమాట. మనము బాదాం టీ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అయితే అయింది. నేను చూడగానే నాకు అదే ఫీలింగ్ అనిపించిందనమాట. బాదాం టీ లాగా అయిపోయిందనేసి నేను మా బాబాయ్‌తోని చెప్తున్నాను. మనం ముందుగా ఏసుకున్నాం కదా షుగరు. ఆ షుగర్ కాస్త మనం ఫస్ట్ కలపలేం కదా! అది మొత్తం గడ్డ కట్టినట్టుంది. అందుకే బాగా కలిపితే గాని అది కరగలేదు. చూస్తున్నారు కదా! మనం షుగర్ ఏసాక మనం కలపలేమనమాట. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా! ఆ పీసెస్ మొత్తము మనము ఈ లగాన్‌లో అయితే వేసుకోవాలి. చెప్పాను కదా! 4 బ్రెడ్ ప్యాకెట్లు అయితే దీంట్లో సరిపోతాయని. ఇది 10 కేజీస్ లగాను. ఎక్కువ ఏస్తే మనకు అది సరిపోదనమాట. చేయడానికి సరిపోదు. అది ఆ బ్రెడ్ పీసెస్ ఏసుకున్నాక మనం ఇలాచీ ఉంటాయి కదా! ఇలాచీని మిక్సీలో పట్టి పౌడర్ తీసుకొచ్చి కాస్త ఈ బ్రెడ్‌తో పాటు అది ఇలాచీ పౌడర్ కూడా ఏసుకోవాలి. అలా ఏసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్‌నయితే మనము ఆస్వాదించొచ్చు. చూస్తున్నారు కదా! అది ఏసినాక మొత్తము మనం బ్రెడ్ ముక్కల్ని మొత్తం కలుపుకోవాలి. కలిపితే మొత్తం అందులో మనం ఇనుకుతదనమాట మంచిగా. మధ్యలో ఇది వస్తుంది కదా పాలది. అదంతా ఇట్లా బ్రెడ్ పీసెస్‌కి అన్నిటికి మంచిగా ఇనుకుతదనమాట. ఇలా వస్తుంది కదా! ఇలా వచ్చిన ఈ పీసెస్‌కి మొత్తము ఇనికి అందులో అసలు అది ఉంది కదా! పాలనేది ఉండకుండా మొత్తం ఈ బ్రెడ్ పీసెస్‌కైతే ఇనుకుతది. చూడండి కొంచెం మంట ఎక్కువ పెడితే కొంచెం మంచిగా అయితదంట కదా! మా బాబాయ్ మంట కూడా ఎక్కువ చేసాడు. చూస్తున్నారు కదా! ఎక్కువ పెడితే మంచిగా అంటే జల్దీ అయిపోతదని చెప్పిండు. అలాగే ఒక 5 మినిట్స్ అయితే కంపల్సరీ ఇలా పెడితే 5 మినిట్స్ కూడా పట్టదు. ఎందుకంటే మనది చిన్నదే కదా! చూస్తున్నారు కదా! ఇప్పుడు మొత్తంగా రెడీ అయితే అయిపోయింది. చూడండి ఎంత మంచి స్మెల్ అయితే వస్తుంది. మంచి ఎప్పుడు తినాలా అన్నంత అయితే స్మెల్ బాగా అనిపించింది నాకైతే. చూడడానికి ఇది ఉంది ఇది అయిపోయింది కదా! అయినాక కొద్దిగా చల్లబడనివ్వాలి. ఎందుకంటే అది చాలా వేడిగా ఉంది. అది తీసుకున్నాక అందులో అన్నీ కలిసాక ఒక రూమ్‌లోకైతే తీసుకెళ్ళి ఫ్యాన్ అయితే ఆన్ చేయాలి. ఫ్యాన్ ఆన్ చేసి దాని కింద ఫ్యాన్ కింద ఎగ్జాక్ట్‌గా దాన్ని మన లగాన్ కింద పెట్టేసి ఆ పీసెస్ ఆరుతాయి కదా! ఆరినాక దాని పైన కోవా ఉంది కదా! మనం తీసుకున్నాం ముందుగా. ఆ కోవాను ఫుల్‌గా దాని పైన ఇట్లా డెకరేషన్ చేసుకోవచ్చు. అంటే మనం దాని మీద గార్నిష్ చేయాలన్నమాట. మనకు చూడ్డానికి బాగా కొడతది. టేస్ట్ కూడా చాలా బాగా అయితే వస్తదన్నమాట. తీసుకున్నాక ఈ పైన మనము ఫుల్‌గా ఏసుకున్నాక మనము చూస్తున్నారు కదా! మొత్తం అయితే ఏసేస్తున్నాడు మా బాబాయ్. ఈ పేనీలు కూడా తీసుకున్నాం కదా! మనం ముందుగా. ఆ పేనీలను కూడా మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇలా చల్లుకోవాలి. చూడండి కనబడుతుందా ఇప్పుడు పేనీలే మనం ఏస్తున్నాము. ఆ పేనీలు అంటే తెలుసుగా మీకు దీపావళి రోజు స్పెషల్‌గా అయితే తెచ్చుకుంటాం మనం. దాన్ని ఇట్లా చుట్టూ అయితే వేసుకోవాలి. ఏసాక మనం ముందుగా టూటీ ఫ్రూటీ కూడా తీసుకున్నాం మనం. టూటీ ఫ్రూటీని కూడా దాని పైన గార్నిష్ చేసుకోవాలనమాట. చేసుకొని మంచి చూడడానికి బాగా కొడతది. మనకు టేస్ట్ కూడా చాలా బాగా అయితే వస్తదనమాట. ఇప్పుడు చూడండి మనము ఎంత బాగా కనబడుతుంది ఇప్పుడే. చూడండి టూటీ ఫ్రూటీ కూడా మనం ఏసేస్తున్నాము. ఇది ఏయడం వల్ల మనకు దాంట్లో ఉన్న టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా వస్తుందనమాట. ఇది మనకు చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది. అయితే ఇది ఎప్పుడు తినాలా అనిపించింది కానీ ఇంకా మాకు అప్పటికి ఇంకా టైం పడతది. కొద్దిసేపు ఆరనివ్వాలి దీన్ని అని మా బాబాయ్ ఒక క్లాత్ పైన కప్పి పైన ఫ్యాన్ అయితే ఏసి పెట్టాము. చూస్తున్నారు కదా! ఎలా అయిందో. చాలా బాగా అయితే అయింది టేస్ట్. నేను తర్వాత టేస్ట్ చేశాను. కాకపోతే మనం అప్పుడు నెక్స్ట్ వీడియో తీయలేకపోయాను. చూస్తున్నారా ఇంతవరకు చూసినందుకు చాలా థాంక్ యూ.